హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో చాలా రోజుల నుంచి గార్డెన్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు కదండి. సో ఇవాళ ఒక గార్డెన్ వీడియో అయితే పెడదామని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నాన్నకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి గార్డెన్ మీద కొద్దిగా శ్రద్ధ అయితే తగ్గిందండి. సో ఇప్పుడు గార్డెన్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు అయితే పెరగవు అన్నమాట. కొన్ని పెరిగినా అవి ఉంచలేమన్నమాట. సో అలాంటిదే ఈ అరికా ఫాము. సో ఇవైతే తీయించాలంటున్నారు, ఎందుకంటే ఈ గోడ దెబ్బతింటుందంట. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు తీయించేస్తారు. సో అసలు ఇవి తీయించడానికి మనసే రావటం లేదు. ఎంత లావు ఉన్నాయో చూడండి చెట్లు అన్నిటివి. నాకు ఈ అరికాఫామ్ చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే అమ్మ తీసుకొచ్చి ఇక్కడ బార్డర్ లాగా పెట్టారనమాట. బట్ ఇవి చాలా హైట్కి వెళ్ళిపోయాయి, వైర్లన్నీ కూడా తగులుతున్నాయి అన్నమాట, మెయిన్ లైన్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వీటిని అయితే తీసేయాలంటున్నారు. నాకైతే చాలా బాధగా ఉంది, కానీ తప్పదన్నమాట. ఒక్కొక్కసారి మనం పెట్టే చెట్లు రావు, కానీ బాగా వచ్చిన చెట్లని ఇలా కట్ చేయాలంటే మాత్రం చాలా బాధేస్తుంది. సో ఈ స్పాట్ మళ్ళీ చూడలేమేమో, అందుకే వీడియో అయితే తీస్తున్నాను. హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని ఎండిపోయాయి అన్నమాట. సో వాటిని కూడా కొన్ని కట్ చేసి ట్రిమ్ చేయాలి. ఈ స్నేక్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఈ పార్ట్స్లో రిప్ చేసేస్తున్నారనమాట. సౌండ్ వినబడుతుందా మీకు? జౌడు కాకి అన్నమాట. సో ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అవైతే అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. చెట్లకి ఈ మధ్య నీళ్ళు సరిగ్గా పట్టక అన్ని చెట్లు కొద్దిగా వాడిపోతూ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ స్లోగా అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే దాసాన్ చెట్లన్నీ కూడా కొట్టించేస్తూ ఉన్నారు. అంతా కూడా పురుగు పట్టేసినాయి. సో అందుకనేసి నందివర్ధనం చెట్టు కూడా తీయించేసామన్నమాట. మొక్కలకి మళ్ళీ ఎగురైతే పెట్టుకుంటూ వచ్చేస్తాయి. ఈ కొమ్మలన్నీ కూడా మళ్ళీ నాటితే కూడా వచ్చేస్తాయి, కానీ మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాటట్లేదు. సో దాసాన్ చెట్లన్నీ కూడా కట్ చేపించేస్తారనమాట. సైడ్ ఉన్న పామ్ ట్రీస్ అన్నీ కూడా అమ్మ తీపిచ్చేస్తారనమాట. సో మొక్కల వరకు అలాగే ఉన్నాయి. ఉన్న చెట్లన్నీ తీసేసిన తర్వాత ఖాళీగా అయిపోయింది ఇక్కడంతా. మనిషి అయినా చెట్లైనా ప్రాణం ఉండేటివే కాబట్టి ఏది మెయింటైన్ చేయకపోయినా డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అలాగే గార్డెన్ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందన్నమాట. సో చూస్తున్నారా, నాన్నకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి గార్డెన్ మీద కొద్దిగా శ్రద్ధ అయితే తగ్గిందండి. సో ఇప్పుడు గార్డెన్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గార్డెన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నాము. మార్పులు అంటే ఏం లేదండి, గార్డెన్లో ఉన్న కొన్ని పోయిన చెట్లన్నీ తీపిచ్చేసి కొన్ని కటింగ్స్ అయితే చేపించామన్నమాట.
సో ఈ మందారాలన్నీ కూడా అమ్మ లాస్ట్ వీక్ నీట్గా కట్ చేపిచ్చేశారు. ఎందుకంటే మొత్తం పురుగు బట్టి వాడిపోతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా కట్ చేపిచ్చేసి ఇప్పుడు చినుకులకి కొద్దిగా బాగా ఎగురైతే పెడుతున్నాయి అన్నమాట. ఈ పార్ట్స్లో వచ్చిన ఎక్స్ట్రా ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడైతే అమ్మ ప్లాంట్ చేపించేశారనమాట. అరికా ఫామ్ పెట్టున్నాం కదండి, అక్కడైతే పెట్టించేశారు. సో ఇది కూడా ఒక చిన్న పార్ట్లో ఉండింది, దాన్ని రెండుగా డివైడ్ చేసేసి ఇక్కడైతే పెట్టించేశారు. సో ఫ్రంట్లో ఇలా పెట్టారనమాట. సో ఈ ఫామ్ ట్రీస్ అన్నీ తీసేసిన తర్వాత అమ్మ అయితే ఈ చెట్లు అయితే ఇక్కడ నాటారనమాట. మరీ అసలు బోసిగా ఉందని చెప్పి ప్రస్తుతానికి ఇవైతే నాటున్నారు. హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా కట్ చేపించేశారు. వేప చెట్టు ఇంటి ముందు చాలా అందంగా ఉండింది, బాగా నీడిస్తుందండి. సడన్గా ఎందుకో ఎండిపోయిందనమాట. సో అమ్మ అయితే ఆ వేప చెట్టు సగం వరకు కట్ చేపించేశారు. ఎండిపోయింది, ఇంటి ముందర ఉండకూడదంట. సో అందుకే కట్ చేపించేశారు. అది ఎందువల్ల ఎండిపోయింది అనేది కూడా మాకు తెలియలేదు. ఈ రాధా మనోహరం చెట్టు కూడా నీట్గా ట్రిమ్ చేయించేశారమ్మ. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. సో ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేయించేసారమ్మ. క్లీన్ చేయించేసి అవన్నీ పార్ట్స్లో షిఫ్ట్ చేసేసారనమాట. ఇది హారికా ఫామ్ దగ్గర పెట్టున్నాము, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. రబ్బర్ ప్లాంట్ అంటారు కదండి, సో అదనమాట ఇది. సో ఇక్కడంతా డబుల్ లైన్ ప్లాంట్స్ ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసేసి నీట్గా ఇలా పెట్టించేశారు. ఇవి అక్కడున్న స్నేక్ ప్లాంట్స్ అన్నమాట. అవన్నీ కూడా ఇలా ఫ్రంట్లో పెట్టించేశారు అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.